ఒక ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. కొద్ది రోజుల్లోనే వ్యాపారం బాగా పుంజుకొని బాగా లాభాలు వస్తాయి. ఇద్దరు లాభాలు పంచుకునే క్రమంలో ఈ ఇద్దరు స్నేహితులు ఒకరికి దుర్బుద్ధి కలుగుతుంది. ఇతను చంపేస్తే ఆ లాభం మొత్తం కూడా నేనే తినేయచ్చుగా అని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే విషం పెట్టేసి అతను చంపేస్తాడు. అప్పుడు ఆ ఒక్కడే మొత్తం కూడా లాభాన్ని ఆనందించి ఆస్వాదించి భూములు ఆస్తులు అన్నీ కొని చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే ఒక అందమైన స్త్రీని చూసి వివాహం జరిపించుకుంటాడు. కొద్ది రోజుల్లోనే ఒక బాబు కూడా పుడతాడు. ఒక అందమైన బాబు పుడతాడు. అయితే ఆ అబ్బాయిని చదువులకి విదేశాలకు పంపిస్తాడు. విదేశాలకు పంపించినటువంటి కొడుకు ఒక విచిత్రమైనటువంటి వ్యాధి వస్తుంది. వెంటనే తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో చూపించినా కానీ ఆ వ్యాధికి మందు దొరకలేదు. కొద్ది రోజుల తర్వాత తండ్రి కొడుకు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడు కొడుకు ఇలా అంటాడు, నాన్న నేనెవరో గుర్తుపట్టావా అంటే, నిన్ను గుర్తుపట్టమేంటేంట్రా, నువ్వు నా కొడుకువి అంటే, కాదు నాన్న 30 సంవత్సరాల క్రితం నువ్వు చంపేసా చూసావు, ఆ స్నేహితుడిని నేను నీ కొడుకుగా పుట్టాను. నా వాటాని నేను తీసుకోవడానికి వచ్చాను. ఈ జబ్బు రూపంలో నువ్వు నా దగ్గర తీసుకున్నటువంటి ఆస్తిని మొత్తం వడ్డీతో సహా ఖర్చు పెట్టించాను అని చెప్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరిని బాధ పెట్టి ఒకరి హక్కుని మనం లాక్కోవటం ద్వారా ఏదో వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. డబ్బునే కాదు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అది ఏ జన్మలోనూ కాదు, ఇదే జన్మలో. మీరేమంటారు?